ధన్యవాదాలు మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మే ఐ నౌ రిక్వెస్ట్ రజిత మైనంపల్లి గారు, లైఫ్ ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్, రిలేషన్షిప్ కౌన్సిలర్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ ఎక్స్పర్ట్, టు ప్లీజ్ give her very brief address. Thank you, ma'am. I think I don't. Yes. Good afternoon, everyone. I know everyone ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా ఆకలేస్తుందా ఏం చెప్తున్నారు అని అర్థం కావట్లే. బట్ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ వెరీ హ్యూజ్. నేను ఈ మధ్యలో ఇలా చాలా ఎక్కువ మంది ఉన్న చోటికి రావడానికి సంకోచిస్తున్న టైంలో ఉమెన్ ఎంపవర్మెంట్ వేట ఝాన్సీ గారు ఇది స్టార్ట్ చేశారు అన్నాక నా వంతు ఖచ్చితంగా ఇక్కడ ఒక వాయిస్ అనేది ఉండాలి అని ఐ టుక్ ఎ టైమ్ టు కమ్. బట్ ఇక్కడ మనుషులు లేకపోయినా ఈ ఆడియోస్ వీడియోస్ చాలా చోట్లకి వెళ్తాయి కాబట్టి వాట్ ఐ హ్యావ్ టు టెల్ ఐ విల్ టెల్. స్ట్రాంగ్ ఉమెన్ చాలా అబ్సెషన్ ఉంది కదా అందరికీ, స్ట్రాంగ్ ఉమెన్ అనే పేరు తెచ్చుకోవాలని. స్ట్రాంగ్ ఉమెన్ అంటే పడకుండా ఉండడం కాదు, ద ఉమెన్ హూ లెర్న్స్, రైజ్ ఎవ్రీ టైమ్, లైఫ్ బ్రేక్ చేస్తున్న ప్రతిసారి నిలబడే ఉమెన్ స్ట్రాంగ్ ఉమెన్. అండ్ ఎంతమంది ఉమెన్ హ్యాపీ లైఫ్స్ లీడ్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ టు టెల్ దిస్, అందరు ఉమెన్ సర్వైవింగ్ మోడ్లోనే ఉన్నాము. ఈ సర్వైవింగ్ మోడ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ఫుడ్, ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్స్ అబౌట్ ద ఎవ్రీ టైమ్ సర్వైవల్ ఆఫ్ ఎమోషనల్ పెయిన్, సర్వైవల్ ఆఫ్ డిస్రెస్పెక్ట్, సర్వైవల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్, ఎవ్రీవేర్ సర్వైవల్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, రెస్పెక్ట్ లేకపోవడము, ఇవన్నీ. అయితే మరి ఉమెన్ పుట్టింది ఓన్లీ సర్వైవ్ అవ్వడానికేనా? ఎగ్జాక్ట్లీ, నో మీన్స్ నో. ఉమెన్ అంటే ఓన్లీ సర్వైవ్ అవ్వడానికి కాదు. ఉమెన్ ఈజ్ అ లైఫ్ క్రియేట్. ఆమెకున్న పవరు ఏంటో చెప్పక్కర్లేదు. ఒక ప్రాణికి జన్మనివ్వడం అంటేనే షీ ఈజ్ ఇన్ అ క్రియేషన్ మోడ్, creating a life with dignity, confidence and self-respect and purpose. బట్ మన పర్పస్ ఏంటంటే వంట వండడం, భర్తను బాగా చూసుకొని రోజు పొద్దున వీలైతే కొట్లాడటం, వీలైతే ఏంటో ఏమీ చేయలేక నన్ను వీళ్ళు లెక్క చేయట్లేదు అని మాట్లాడుకోవడం వరకే ఆగిపోతుంది. బట్ ఎమోషనల్ పెయిన్ని మీరందరూ ఎంపవర్ అవ్వకపోతే, అంటే ఎంపవర్మెంట్ అంటే ఏంటి అని అంటే మెన్నుతో సరిగా పోటీపడి తాగడమో తిరగడమో, లేకపోతే రాత్రిళ్ళు మేమెందుకు ఉండకూడదో కొట్లాడడము, ఇది అసలు ఎంపవర్మెంట్ కాదు. ఎంపవర్మెంట్ ఈజ్ అంతే, అసలు మీనింగ్ మారిపోయింది. ఎంపవర్మెంట్ అంటే ఫైనాన్స్ ఉండాలి, అథారిటీ ఉండాలి, నా మాట వినాలి, ఇలా అని అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఎ రాంగ్ థింగ్. ఎమోషనల్ మెచ్యూరిటీ ఉండాలి, ఫస్ట్ ఇంపార్టెంట్ మెంటల్ క్లారిటీ ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, హెల్తీ బౌండరీస్ పెట్టుకోగలగాలి, నో మీన్స్ నో అని చెప్పగలే ధైర్యం ఉండాలి. మరి ఎందుకు ఇలా అనుభవిస్తున్నారు, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ సోషల్ కండిషనింగ్. చిన్నప్పటి నుంచి నో చెప్పకూడదు, అడ్జస్ట్ అవ్వమ్మా, హస్బెండ్ కొడుతున్నాడమ్మా అంటే పర్వాలేదు బిడ్డ, మొగోడు కదా ఓ దెబ్బ కొడతాడు, నువ్వు అంటే ప్రేమ కదా, అదేంటి కొట్టడం ఏంటి, మనం కొడితే బరితగించింది. ఒకవేళ ఆడామ కొట్టింది అనుకోండి ఏమంటారు, అమ్మో అంటారు. ప్రేముండే కదా కొట్టింది అని అనుకుంటారా? అనుకోరు. సోషల్ కండిషనింగ్లో మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. ఎందుకు ఈ రూల్స్ ఇవన్నీ పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నడుస్తూ వస్తున్న మగవాళ్లే వీళ్ళంతా. ఏమనంటే ఉమెన్ శక్తిని భరించడం చాలా కష్టం. ఆవిడ నిజమేంటి, మంచేంటి, చెడేంటి అని చెప్పగలిగే సత్తా ఉన్న వ్యక్తి ఒక స్త్రీ. ఆ స్త్రీని కంట్రోల్ చేయడానికి ఇలాంటి రూల్స్ అన్నీ పెట్టారన్నట్టు. సో కాబట్టి మీ పవర్ మీరు తెలుసుకుని, ఇట్ ఈస్ నాట్ ఫైటింగ్ ఫర్ ద రైట్స్, రైట్లు మా హక్కులు కాదు, ఫైటింగ్ ఫర్ ద రైట్. ఏది నిజం, ఏది మంచి, ఎవరో క్రిటిసైజ్ చేస్తారు, ఎవరో మనల్ని జడ్జ్ చేస్తారు అని ఆగిపోకండి. మీలో ఉన్న బాధని, లేకపోతే మీలో ఉన్న డ్రీమ్ని, డిజైర్ని ఖచ్చితంగా మీరు మాట్లాడగలగడం ఎంపవర్మెంట్. మెన్కి పోటీగా వెళ్ళడం ఎంపవర్మెంట్ కాదు. ఉమెనే మనం అప్గ్రేడ్ అయ్యి మనల్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవడం అనేది ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ ఈజ్ నాట్ ఎ స్లోగన్. ఈ మధ్య చాలా వినిపిస్తుంది ఉమెన్ ఎంపవర్మెంట్. ఇట్స్ నాట్ ఎ స్లోగన్, ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్. వెన్ యూ లైక్ సంథింగ్ చెప్పాలా, వెన్ యూ డోంట్ లైక్ సంథింగ్ చెప్పాలా. వాయిస్ అవుట్ ఎప్పుడు వస్తుందంటే మీకు ధైర్యం, పర్పస్ అనేది తెలిసినప్పుడు. మీ అందరికీ తెలుసు చాలామందికి
ఐ అండర్వెంట్ అ లాట్ ఆఫ్ పెయిన్. నా 20 సంవత్సరాల ఒకలాంటి స్ట్రగుల్ నుంచి బయటకు వచ్చి మీ ముందుకు వచ్చి మీకు నచ్చినప్పుడే ఇప్పుడు మీ అందరి కళ్ళ ముందే మళ్ళీ ఒక లాస్ట్ మెట్టెక్కితే అక్కడి నుంచి కింద పడ్డం జరిగింది. బట్ ఐ అండర్స్టూడ్, నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న ఆఖరికి రిటైర్డ్ ఐఏఎస్ అమ్మ దగ్గర నుండి చెప్పింది, రజితమ్మ మీ మాటలు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, దివ్యవాణి గారు చెప్పారు, వి హియర్ చాలా కనెక్ట్ అవుతాము, అండ్ ఇట్ ఈస్ నాట్ జోక్. సో మై పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ నా ఇద్దరు బిడ్డలు, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు అవేకెన్ దట్ స్ట్రెంగ్త్ ఇన్ ద ఉమెన్. ఒకటి జరిగింది, దాంట్లో నీ ప్రమేయం లేదు. ఏం జరగాలి అది నీ ప్రమేయం ఉంది. ఎదుటి మనిషి బిహేవియర్ నీ ప్రమేయం లేదు. నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలి నీ ప్రమేయం ఉంది. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ ఎంపవర్ యువర్ సెల్ఫ్ విత్ ఎమోషనల్ మెచ్యూరిటీ. సఫర్ అవ్వకండి, మీ నిర్ణయాలు మీరు తీసుకునే దిశగా ఇలాంటి ఝాన్సీ గారిని చూసి ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషి అనుకుంటే మొత్తం ఎలా షేక్ చేయొచ్చు అనేది నేను ఆవిడ దగ్గర ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దాట్. అండ్ యశస్విని కూడా ఐ వాంట్ టు అప్రిషియేట్. షీ ఈజ్ ఎ యంగర్ టు మీ, సో ఐఎమ్ నాట్ కాలింగ్ యాజ్ లైక్ మినిస్టర్ వాట్ ఎవర్, బికాజ్ ఐ సీ హర్ యాజ్ అ వెరీ బ్యూటిఫుల్ సోల్. ఎలా మాట్లాడుతుంది అది చిన్నగా నేర్చుకొని, అంటే మనకు పవర్ అనేది మన లోపల ఉంది. ఎవరో ఇవ్వాలి, ఎవరో వ్యాలిడేషన్ చేయాలి, వాల్యూ ఎవరో ఇవ్వాలి, లైకులు కొట్టాలి, ఇవి చూడకండి. ఇట్స్ పవర్ ఈజ్ దేర్ విత్ ఇన్ అస్. మనం పుట్టడమే ఇన్హెరెంట్గా పుట్టాము, ఎవరో ఇవ్వాలి అంటే. సో దిస్ ఈజ్ లైక్ టైం అయిపోతుంది అంట. బట్ ఐ వాంట్ టు టాక్ టు యూ ఆల్ వన్ థింగ్. ఐ లవ్ యూ ఆల్. బీ స్ట్రాంగ్, స్టే స్ట్రాంగ్. యు ఆర్ బిగ్గర్ దెన్ ప్రాబ్లమ్స్, యు ఆర్ స్ట్రాంగర్ దెన్ ఛాలెంజెస్. You are all a lovely and powerful power transformers. So thank you so much, Jhansi garu. I wish you all the very best, and I wish you every woman out there, and stay strong. Thank you so much for giving this opportunity. థ్యాంక్ యూ వెరీ మచ్ రజిత మైనంపల్లి గారు. అండ్ ఐ అపాలజైజ్ దట్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. అందుకనే వక్తలందరినీ దయచేసి క్లుప్తంగా సందేశం ఇవ్వవలసిందిగా కోరుతూ, రజిత మైనంపల్లి గారికి may I also request Prem Pavani Gari to please come and give her brief address. And Anantaram Divyavani Gari Matala kosam Dr. Kavya chinna sandesam about taking care of health anni we are waiting to listen to you. And I request please ma'am Dr. Deepti Garni veriki miriki sadaranga ahvanistunam.